ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రాంతంలో ఈ సంఘము ద్వారా సేవకులు నిర్వర్తిస్తున్న ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు ఈ గాంధీజీ కాలనీలో జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలకు ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు రెవరెండ్ పాస్టర్ జాన్ గారికి కుటుంబానికి సంఘ సభ్యులకును అటువలే వేదిక మీద ఉన్న దైవ సేవకులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయతో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 30 నుంచి 38 వచనాలు రాయబడిన విషయాలు మనము దయతో ధ్యానం చేద్దాం. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయిన నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతలో దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనము చదివిన ఈ లేఖన భాగములో ప్రపంచ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన ప్రభు యొక్క జనన వార్త గురించి చెప్పబడిన మాట. మనం చదివిన ఈ మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఒక కన్య, వివాహం కాకుండా ఒక కన్యగా ఉన్న ఒక స్త్రీ గర్భములో ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనము చదివాము. చూడండి, యేసు ప్రభు వారు తన యొక్క జీవితము బెత్లెహేము అనే ప్రాంతములోనే ప్రారంభించబడలేదు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన దేవుడుగా ఉన్నాడు. అయితే ఆయన మానవుడిగా మనుషులను విమోచించడానికి, మనుషుల యొక్క పాపము యొక్క స్థితిలో నుంచి వారిని రక్షించడానికి ఆయన ఈ భూలోకములో ఒక స్త్రీ గర్భములో ఆయన ఇమిడిపోయి నరుడుగా, మానవుడుగా ఈ లోకములోనికి జన్మించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో యెషయా భక్తుడు యేసు ప్రభు వారికి 600 సంవత్సరాల పూర్వము ఒక వచనాన్ని, ఒక విషయాన్ని తెలియపరిచాడు. చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. చూడండి, ఇక్కడ ఏలియాన మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యేసు ప్రభువు వారు ఈ లోకములోనికి ఆయన సర్వోన్నతమైన దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు.
యేసు ప్రభువారి యొక్క కన్య మరియ జన్మం అనేది అపవాదికి ఇష్టం లేని పదమండి. అపవాది యేసు ప్రభువారు కన్య మరియ ద్వారా ఈ లోకంలో జన్మించారనే వర్తమానాన్ని అపవాది ఇష్టపడు. ఎందుకంటే మానవాళి యొక్క రక్షణ నిమిత్తము మానవుడు పాపము చేత అపరాధము చేత దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, ఆది కాండములో మనం చూచినప్పుడు దేవుడు సర్వలోకాన్ని, సర్వ సృష్టిని, సమస్తాన్ని దేవుడు తన నోటి మాట చేత సృష్టించాడు. సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆయన 6వ దినాన సమస్త సృష్టిని ముగించాడు. 6వ దినాన దేవుడు మానవుని సృష్టించాడు. మట్టిని తీసుకొని మట్టిని మానవుడిగా చేసి, మానవుడు ఆ మట్టిలో తన ఊపిరి ఊదగా నరుడు జీవాత్మగా మార్పు చెందాడు. మానవుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే అపవాది తన కుయుక్తి చేత, అపవాది దేవుని బిడ్డలు దేవుని నుంచి దూరం చేయడానికి వాడు చేసిన ఆ పన్నాగంలో, ప్రయత్నంలో వాడు అబద్ధాలు చెప్పడం ద్వారా, అబద్ధాలు అవ్వ ఆదాము వినడం వల్ల వారి పాపములోను అపరాధములోను వారు పడిపోయారు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, మొదటి యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు, చూడండి, అపవాది ఆది నుండి వాడు పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి ప్రత్యక్షమయ్యాడు. అనగా అపవాది క్రియలు అనేది ఏమని మనం ఆలోచిస్తే, అపవాది మానవ జీవితంలో మొట్టమొదటిగా వారు తీసుకొచ్చింది పాపం వల్ల మానవుడు అపరాధ భావంలో పడిపోయాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం. కనుక అపవాది మానవుని యొక్క జీవితంలో పాపము చేత మానవుని దేవుని నుంచి దూరం చేయడం ద్వారా, దేవుని యొక్క సహవాసము నుంచి, దేవుని ప్రేమ నుంచి మానవుని దూరం చేయడం ద్వారా వాడు మనుషుల యొక్క జీవితాల్లో దేవుని అనుగ్రహించిన కృపను పొందకుండా మానవులను వాడు కుయుక్తి చేత వాడిని దూరపరచడం అనేది మన చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. కనుక అపవాది వాడు ప్రారంభము నుంచి వాడు హంతకుడుగా ఉన్నాడని బైబిల్ చెప్తుందండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క జననం అనేది అది పరిశుద్ధమైన జననము. అది పరిశుద్ధమైన జననం అండి, పరిశుద్ధమైన జననము. ఆ పరిశుద్ధమైన జననాన్ని గురించి మరియా దగ్గర దేవదూత ప్రకటన చేస్తుంది. బైబిల్ ఏమంటుందంటే, కన్య మరియా వివాహము అప్పుడే ప్రదానం చేయబడింది, కానీ ఇంకా ధర్మము అనగా పురుషుడితో సాంగత్యం చేసే ధర్మాన్ని కలిగి లేదనే విషయాన్ని ఇక్కడ రాయబడ్డది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో, లూకాసు సువార్త 1వ అధ్యాయం 37వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తున్నామండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అనే పేరు పెట్టెదవు అని దేవదూత ద్వారా మరియా ఒక వర్తమానాన్ని విందండి. అప్పుడు మరియాకున్న ప్రశ్న, ఇది ఎలా జరుగుతుంది? చూడండి, ఎలాగ ఇది జరుగుతుంది, ఇది నాకు ఎలా తెలియను అని ఒక ప్రశ్న ఇక్కడ దేవదూతను అడుగుతుందండి. కానీ దానికి దేవదూత ఇచ్చిన సమాధానం, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. చూడండి, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కన్య ద్వారా ఒక లోక రక్షకుడి లోకములోనికి రాబోతున్నాడనే వర్తమానము దేవదూత ద్వారా ప్రకటించబడింది. కొన్ని విషయాలు మనకు అర్థం కావండి, కొన్ని విషయాలు మనకు అర్థం కావు. ఆ కొన్ని విషయాలు మనకు అర్థం కాని విషయాలు మనం ఆలోచిస్తే, గోధుమ రంగున్న ఆవు పచ్చగడ్డి తిని ఎలాంటి పాలు ఇస్తుంది? తెల్ల పాలు ఇస్తుంది. గోధుమ రంగున్న ఆవు పచ్చగడ్డి తిని తెల్ల పాలు ఇస్తుంది. ఎలాగేస్తే మనకు తెలియదు. అంతే, సృష్టిలో కొన్ని అవి దేవుని యొక్క క్రమము. ఆ సృష్టి క్రమాన్ని మనం అర్థం చేసుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా,
మరియా ప్రభుని అడుగుతున్న మాట, ఇది ఎలా సాధ్యము? నేను పురుషుని ఎరగని దానినే, ఏ విధంగా నాకు కుమారుడు జన్మిస్తాడు అని మొదట్లో తన యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచిందండి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవదూత సెలవిచ్చిన మాట, మనుషునికి అసాధ్యముగా దేవునికి సమస్తమును సాధ్యమే. చూడండి, దేవుని యొక్క జననము అనేది కన్య మరియ ద్వారా జన్మించడం అనేది ఇది క్రైస్తవ్యానికి అది చాలా ప్రాముఖ్యమైన వేదాంత సూత్రం. క్రైస్తవులకు వేదాంత సూత్రం ఇది. అపోస్తల విశ్వాస ప్రమాణంలో ఈ మాట ఉంటుంది, నీసి విశ్వాస ప్రమాణంలో ఈ మాట ఉంటుంది, కన్య మరియ ద్వారా జన్మించబడ్డాడు. ఎందుకు ఆయన కన్య మరియ ద్వారా జన్మించాడు అనేది మనం ఆలోచిస్తే, చూడండి, ఇప్పుడు నా కొడుకున్నాడు, నా కొడుకులో నా స్వభావం ఉంటుంది, నా కొడుకులో నా యొక్క పరివర్తనలో కొన్ని గుణాలైనా నా కొడుకు వస్తాయి. కానీ యేసు ప్రభువారు మానవ సంబంధమైన గుణ లక్షణాలు కలిగి ఆయన లోకంలో జన్మించలేదు. బైబిల్ ఏమంటుంది, రోమాపత్రిక, ఒక మనుషుని ద్వారా లోకములోనికి మరణం వచ్చెను, ఒక మనుషుని ద్వారా లోకములోనికి మరణం వచ్చెను. ఆ మరణం వల్ల మానవులంతా కూడా ఏ విధంగా మారిపోయారంటే పాపులుగా మారిపోయారు. వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకులుగా మారిపోయారు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. 5వ అధ్యాయం 12వ వచనం రోమపత్రిక, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున అందరికీ సరి చదవాలమ్మా, సంప్రాప్తమైన ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చూడండి, యేసు ప్రభువారు ఆయన ఎందుకు కన్య మరియ గర్భమున జన్మించవలసిందో తెలుసా? ఎందుకు ఆయన జన్మించాడో తెలుసా? ఎందుకంటే భూలోకం అంతా ఆదాము చేసిన అపరాధం వల్ల, పాపం వలన మొత్తము ప్రపంచం అంతా కూడా శపించబడింది. మానవులంతా కూడా పాపములో శాపములో ఉన్నారు. ఇప్పుడు శాపములో పాపములో మగ్గిపోతున్న మానవుని విమోచించాలంటే ఒక పరిశుద్ధుడు రావాలి, ఏ పాపం లేని వాడు రావాలి, పాప విమోచకుడు రావాలి, రక్షకుడు రావాలి. ఆయన మానవ స్వభావం లేని వాడుగా ఈ లోకంలో జన్మించాలి. గనుకనే యేసు ప్రభువారు కన్య మరియ గర్భమున జన్మించాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం బైబిల్ ఏముంటుందంటే, ఆదాములో అందరూ మరణించెను. ఆదాములో అందరూ మరణించారండి. యేసు ప్రభువారు ఆదాము స్వభావం లేనివాడండి. ఆదాము యొక్క పాపమును అతడు సంక్రమించుకోలేదు. హీ వాజ్ ఏ స్పెషల్ మ్యాన్. ఆయన మనుషుల యొక్క అపరాధాల కొరకు, మనుషుల యొక్క జీవితాల్లో నీతియుక్తమైన మార్గాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చాడు. ఇది మర్మమని బైబిల్ అంటుందండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం బైబిల్ ఏమంటుందో తెలుసండి, ఇది మర్మం అంటండి. నిరేక్షేపముగా దైవభక్తి కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సరశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఇది చాలా మర్మం అండి. యేసు ప్రభువారు నరావతారిగా రావడం అనేది చాలా మందికి ఇది గొప్ప మర్మముగా ఉంది. కన్య మరియ గర్భమున జన్మించడం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలంటే మానవుని యొక్క ఆలోచన చాలదండి. ఇది మర్మం అంటున్నాడు. దయచేసి చదవండి. మొదటి తిమోతి 3:16లో నిరేక్షేపముగా దైవభక్తి గూర్చిన మర్మము గొప్పదై. ఏ మర్మము? యేసు ప్రభువారు నరుడుగా ప్రత్యక్షమవడం అనేది ఒక మర్మము. ఈ మర్మము చాలా మంది గుర్తించలేరు. ఈ రాత్రి కాల సమయంలో యేసు ప్రభువారు ఈ లోకములో కన్య మరియ గర్భమున జన్మించడమే నమ్మితేనే మీకు నిజమైన విమోచన, నిజమైన రక్షణ. ఎందుకో తెలుసండి, ఈ భూలోకం అంతా కూడా
పాపము చేత అపరాధము చేత నింపబడింది. రోమపత్రిక 6:23 ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చదవండి 6:23 చదవండి. పాపం వల్ల వచ్చే జీతము మరణము, కనుక మరణము ద్వారా మానవుడు పట్టబడ్డాడు, బంధించబడ్డాడు. పాపం చేత మానవుడు ఊబిలోనికి వెళ్ళిపోయాడు. ఆ పాపం నుంచి బయటకు వచ్చే ఆస్కారం మానవ యొక్క శక్తిలో లేదు, మానవుని యొక్క యుక్తిలో లేదు, మానవుని యొక్క సామర్థ్యంలో లేదు. మానవుడు ఎంత ప్రయత్నం చేసినా పాపంలోంచి బయటికి రాలేడండి. కాగా ఇంకా పాపంలోనే కూలిపోయేవాడుగా ఉంటున్నాడు. కనుకనే యేసుకే గ్రంథము 18:4 బైబిల్ ఏమంటుందంటే, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపం చేయవాడెవడో వాడే మరణము నొందును. పాపం చేయవాడు మరణాన్ని వాడు అనుభవించాలని ప్రభు చెప్తున్నాడండి. అదే 20 పాపం చేయవాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. మనుషుల యొక్క జీవితంలో ఉన్న ప్రతి విధమైన పాపము నుంచి మనుషులను విడుదల పరచడానికి యేసు ప్రభువు ఈ లోకములోనికి వచ్చాడండి. ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటి వరకు నేను ఏ పాపం చేయలేదండి, నేను చాలా పరిశుద్ధునండి, నేను చాలా నీతిమంతురాలండి అని చెప్పేవారు ఎవరైనా ఒకరు ఉన్నారు ఇక్కడ? Is anyone here who can say that I have not sinned? నేను చాలా నీతిమంతునండి, నీతిమంతురాలని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. There is no one. మనకు తెలుసండి, ఎందుకో తెలుసా? మన పుట్టుకతోనే పాపులము. మనము అభ్యాసము, మన స్వభావము, మన జీవితము, మన ఆలోచన ఇవన్నీ కూడా పాప స్వభావంతో, మన తల్లిదండ్రుల యొక్క లక్షణాలతో, మనము వారి గుణాలతో, వారి స్వభావంతో మనం జన్మించాము. వారి రక్త మాంసములు మనం తీసుకున్నాం కనుక వారి యొక్క స్వభావం కలిగి మనం జీవిస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, బైబిల్ ఏముంటుందో తెలుసా? ఆయన నిర్దోషి. ఆయన నిర్దోషి అని, ఆయన ఏ పాపము చేయలేదని ఆయన గురించి అనేకమైన సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. దేవుడు మనం రక్షించడానికి లోకములోనికి తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారిని పంపించాడు. ఎందుకు పంపించాడు తెలుసా? మన రక్షణ పొందాలని, మనము రక్షించబడాలని, పాపం నుంచి మనం బయటికి రావాలని. అయితే ఈ యేసు అనగా బాలుడిగా వచ్చిన ఈ యేసులో ఉన్న రక్తం ఎవరిది? మరియా రక్తం ఉందా యేసులో? యోసేపు రక్తం ఉందా యేసులో? కాదు. ఒకవేళ యేసు ప్రభువులో మరియా రక్తం ఉంటే మరియా స్వభావం రావాలి. ఆయనకి మరణం ఉండాలి, మరణించాలి. కానీ ఆయనకి మరియా రక్తం లేదు, యోసేపు రక్తం లేదు. ఎవరు రక్తం ఉందో తెలుసా? తండ్రి రక్తం ఉంది. బిడ్డలారా చూడండి, సైన్స్ ఏమో డిఎన్ఏ టెస్ట్ అంట. డిఎన్ఏ టెస్ట్. ఈ డిఎన్ఏ టెస్ట్ ఏమి నిర్ధారిస్తుందో తెలుసా? రక్త సంబంధము అనగా ఒక బిడ్డ ఈ తల్లికి పుట్టాడా, ఈ తండ్రికి పుట్టాడా అని నిర్ధారించే టెస్టును డిఎన్ఏ టెస్ట్ అంటారు. డిఎన్ఏ టెస్ట్. ఈ డిఎన్ఏ టెస్టు ఒక వ్యక్తి యొక్క శరీరంలో ప్రసవించే లేదా ప్రవహించే రక్తం అది ఎవరిదే నిర్ధారించే ఒక టెస్ట్ అండి ఇది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు ఆత్మ. దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ. యేసుప్రభుని పొడిచినప్పుడు ఏమొచ్చింది? యేసుప్రభు పొట్టలో నుంచి నీరు, రక్తము నీరుగా వచ్చిందంట. The blood came as a water. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన ఆరాధించాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు చెప్తున్నాడండి. కాబట్టి యేసు ప్రభు వారు మానవుడిగా వచ్చినప్పటికీ, మానవుడిగా జన్మించినప్పటికీ, మానవ సంబంధమైన దేహాన్ని ధరించినప్పటికీ, మానవుడిగా మనుషుల యొక్క అపరాధాల నిమిత్తం, పాపముల నిమిత్తము అది ప్రాయశ్చిత్త బలిగా ఆయన లోకానికి వచ్చి మరణించాడు. ఎందుకంటే ఎబ్రాసిన పత్రిక 9:22 ప్రకారంగా రక్తము చిందించుకుంటా పాప క్షమాపణ లేదు. మనుషుల యొక్క పాపము నుంచి మానవుడు విడుదల పరచాలంటే రక్తము చిందించబడాలి.
ఆ రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆదాములో అందరూ మరణించారు బైబిల్ చెప్తుందండి. ఆదాములో అందరూ మరణించారు. 1 కొరింథీ 15:52 వచ్చిన ప్రకారంగా ఆదాములో అందరూ మరణించారు. ఒకవేళ యేసు ప్రభువారు కూడా ఆయన భౌతికంగానే మరియా గర్భమున సామాన్య రీతిలో మిగతా బిడ్డలాగా మిగతా వ్యక్తిలాగా జన్మించినట్లయితే ఆయన కూడా ఆదాము సంతానముగానే పిలువబడతాడు. బట్ హిస్ బర్త్ ఇస్ యూనిక్. ఆయన జననము ప్రత్యేకమైనది. ఆదాము స్వభావం లేదండి ఆయనకి. ఒకవేళ ఆయన ఆదాము స్వభావంలో జన్మించినట్లయితే ఆయన కూడా పాపియే, ఆయన రక్షకుడు మాత్రము కాదు. కానీ బైబిల్ ఏమంటుందంటే లూకాసు వార్త 2:10 దేవదూత వచ్చి ఒక వర్తమానం ప్రకటిస్తుందండి. దేవదూత వచ్చి ఒక వర్తమానం ప్రకటిస్తున్నారు. ఇక్కడ ఆ వర్తమానం ఏంటి తెలుసా? ఇదిగో నేను మీకు సువార్తమానము తెలియజేస్తున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు వచ్చి ఉన్నాడు. చదవండి, 2:10 చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ వార్త ఏంటి తెలుసా? మానవుడుగా దేవుడు రక్షకుడు ఈ భూమిపైకి వచ్చాడు. సర్వ సృష్టిని సమస్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తన దేవుడు ఆకాశమును తన యొక్క సింహాసనముగా, భూమిని తన పాదపీఠముగా, ప్రపంచాన్ని సర్వమును సృష్టించిన ఆ దేవుడు ఈ లోకములోనికి మానవుడుగా రావడం అనేది ప్రపంచానికి ఏంటి చెప్పండి? అది గొప్ప సంతోషకరమైన వార్త. గొప్ప వార్త అండి. ఇది అద్భుతమైన వార్త. ఈ వార్త ఎవరికి? కేవలం కొందరికైనా? ప్రజలందరికీ సువార్త. ఈ వార్త ప్రజలందరికీ, నలిగిపోతున్న వారికి, బాధతో, ఇక్కట్లతో, వ్యాధులతో, సమస్యలతో సతమతమవుతూ సమాధానం లేకుండా ఇబ్బందులు జీవిస్తున్న వారికి, సమస్యలు చెప్పుకోలేక సతమతం అవుతున్న వారికి, నలిగిపోతున్న వారికి, ఇబ్బందులు ఉన్న వారికి, సమస్యలో ఉన్న వారికి దేవుడి యొక్క వార్త ఒక ఓదార్పుగా ఉంటుందనేది మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఆయన జననం వార్త అనేది అది సర్వోన్నతుడి జననం అని బైబిల్ చెప్తుందండి. చూడండి, ఆయన ఎవరి యొక్క లక్షణం కలిగి ఉన్నాడో తెలుసా? దేవుని లక్షణాలు కలిగి ఉన్నాడని ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 చదవండి. క్రీస్తు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోవడం లేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో జనాభా అంతా కూడా ఇప్పటికి మనం లెక్కిస్తే ఈ భూమి పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు సుమారు 4,000 కోట్ల మంది జన్మించారు. 4,000 కోట్ల మంది. Nearly 4,000 crores of people have been birthed on this earth. సుమారు 4,000 కోట్ల మంది ప్రజలు ఈ భూమి పైన జన్మించారు. అయితే ఈ 4,000 కోట్ల మంది ప్రజలు ఈ భూమి పైన జన్మించిన కేవలము కొద్ది మంది మాత్రమే చరిత్రను సృష్టించారు. కొద్దిమంది మాత్రమే ప్రపంచ చరిత్రలో వారు నిలిచిపోయారండి. కానీ వీరందరిలో ఒక వ్యక్తి ప్రత్యేకంగా నిలిచాడు. ఈ 4,000 కోట్ల మంది ప్రజల్లో ఒక వ్యక్తి మాత్రము ప్రత్యేకంగా ఉన్నాడండి. ఈ యొక్క ప్రత్యేకమైన వ్యక్తి పట్ల కొందరు శ్రద్ధ వహిస్తారు, భక్తి వహిస్తారు, కొందరు ఆరాధిస్తారు, మరికొందరు ఈ వ్యక్తిని తృణీకరిస్తారు, ఈ దేవుని అపహరిస్తారు, మరికొందరు ఈ ప్రభు నమ్ముకున్న వ్యక్తులను హింసించి కొట్టి హేళన చేసేవారుగా ఉంటారు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు ప్రపంచ చరిత్ర రెండుగా విడిపోయిందండి. ప్రపంచ చరిత్ర. ఆయన పుట్టుకతో క్రీస్తు శకం ప్రారంభించబడింది. అనాడోమిన్ అంటారు ఇంగ్లీష్లో, అనాడోమిన్, గ్రీక్లో అనాడోమిన్ అంటే క్రీస్తు జన్మించిన తర్వాత చరిత్ర. క్రీస్తు జననానికి ముందు చెప్పబడిన ఆ యొక్క చరిత్ర బిఫోర్ క్రైస్ట్ అంటారు. అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క జననం అనేది ప్రపంచ చరిత్రకు ఒక ఉనికిగా మారిపోయింది. ఆయన ఎలాంటి పుస్తకాలు రాయలేదండి, ఆయన ఎలాంటి పుస్తకాలు రాయలేదు, కానీ ఆయన పైన కొన్ని కోట్ల పుస్తకాలు రాయబడ్డాయి. యేసు ప్రభువు ఎక్కడ కూడా పాటలు పాడలేదు, కానీ ఆయన గురించి కొన్ని కోట్ల పాటలు రాయబడ్డాయి. రకరకాల భాషల్లో ఆయన గురించి పాటలు రాయబడ్డాయి. ఆయన ఎక్కడ పుస్తకం రాయలేదండి, కానీ ఆయన పైన కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు రాయబడ్డాయి. ఆయన ఎక్కడ కూడా జనసమూహాన్ని ఉద్దేశించి వేల ప్రసంగాలు చేయలేదండి, కానీ ఆయన గురించి కొన్ని లక్షల కోట్ల ప్రసంగాలు ప్రతిరోజు కూడా కొన్ని లక్షల కోట్ల ప్రసంగాలు ఆయన గురించి ప్రకటించబడుతున్నాయి. ఈ విషయం ఏంటో తెలుసండి, ఆయన మానవుడిగా రావడం మాత్రమే కాదండి, ఆయన దేవుడిగా తన జీవితంలో ప్రభావవంతమైన పరిచర్య ఆయన చేశాడు. కాబట్టి యేసు ప్రభువారు సర్వోన్నతమైన అద్వితీయుడైన దేవుడని బైబిల్ చెప్తుందండి. ఆయన కుమారుడుగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆయనలో ఏ పాపము లేదని బైబిల్ చెప్తుందండి. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ పాపం లేదండి. He doesn't have any sin. 2:8 చూడండి. ఫిలిప్పు 2:8లో, ఫిలిప్ రాసిన పత్రిక 2:8 వచ్చి చదవండి. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని భూమి మీద ఉన్న వాళ్ళలోనే కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఆయన దేవుడై ఉండి కూడా దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చూడండి, ఆయన సర్వోన్నతమైన దేవుడు. ఆకాశమును, భూమిని, సర్వ సృష్టిని తన నోటి ఊపిరితో సృష్టించిన ఆ సృష్టికర్తల దేవుడు మానవుల యొక్క పాపము నుంచి, అపరాధము నుంచి వారిని విడుదలపరిచి వారిని రక్షించి పరలోక రాజ్యంలో వారసులుగా చేయడానికి ఆయన మానవుడిగా ఈ లోకములో జన్మించి మనుషులకు అపరాధాల నిమిత్తం సిలువకు అప్పగించబడి, కొట్టబడి, ఉమ్మివేయబడి, అవమానించబడి, హేళన చేయబడి 39 కొరడాదెబ్బలు తన యొక్క దేహం పైన పూర్తిగా నలగొట్టబడి తన రక్తాన్ని మనుషుల యొక్క పాపాల కొరకు కార్చి సిలువ పైన మరణించి అక్కడితో ఆగిపోలేదండి. 3వ దినాన ఆయన పునరుద్ధాన మరణాన్ని జయించాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో పాపం లేదండి. ఆయన ఏం లేదు, పాపం లేదు. ఇది చిన్న నా సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. నేను ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దినాల్లో నేను ఒక హైందవ కుటుంబంలో నేను పెరిగాను. మా తల్లిదండ్రులు బాల్యంలో వారి ఆర్థికపరమైన స్తోమత లేనప్పుడు నన్ను దత్తతకి ఇచ్చేశారు మా మేనత్తకి. మా మేనత్త వారు ఆర్మీలో ఉండడం వల్ల భారతదేశంలో అనేకమైన స్థలాల్లో వారిను నన్ను తీసుకువెళ్ళి మంచి మంచి ఉన్నత విద్యాభ్యాసాన్ని వారు నాకు అందించారు. కనుక భారతదేశంలో సుమారు అన్ని రాష్ట్రాలు తిరగడం వల్ల సుమారు 7 భాషలు నేర్చుకున్నాను. మరి మా పెంచుకున్న తల్లి గారు నా 16వ ఏట మరణించిన తర్వాత తిరిగి నేను మా యొక్క తల్లిదండ్రులకు రావడం వలన మా తల్లిదండ్రులు వారు నిరుపేద స్థితిలో ఉన్నారు. నాకు 16వ ఏట వచ్చేంత వరకు మా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు.
మా పెంచుకున్న తల్లి చనిపోయిన సమయంలో మా యొక్క కన్న తండ్రి అటువలే మా కన్న తల్లి వారి యొక్క బంధువులు అనగా మా మేనమామ మా పెంచిన తల్లి చనిపోయినప్పుడు వారు స్మారకూటానికి వచ్చినప్పుడు వారు నా జీవిత చరిత్రను చెప్పినప్పుడు అప్పుడు నాకు తెలిసింది నేను పెంచుకున్నానని. అయితే నా జీవితంలో వారికే ప్రథమ స్థానాన్ని ఇచ్చి వారే నా తల్లిదండ్రులుగా భావించాను కనుక మా తల్లిదండ్రులు భౌతికపరమైన నా కన్న తల్లిదండ్రులు ఉన్నారని చెప్పినప్పటికీ దాన్ని నేను విశ్వసించలేదు, దాన్ని ఎక్కువగానే పట్టించుకోలేదు. అయితే కాలం జరిగే కొద్దీ మా యొక్క కన్న తండ్రి, మా యొక్క పెంచిన తండ్రి మరొక స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా ఆ స్త్రీ నన్ను ఎంతగానో వేదన గురి చేసినప్పుడు నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చి మా యొక్క కన్న తండ్రి ఇంటికి నేను పారిపోయి వచ్చాను. నా పేరు ప్రభుని అంగీకరించక ముందు నా పేరు వెంకటేష్, ముప్పనేని వెంకటేష్. ముప్పనేనిలు అంటే ఎవరు తెలుసా మీకు? చౌదరీస్. ముప్పనేని. నా పేరు ముప్పనేని వెంకటేష్. నన్ను పెంచుకున్నవారు చౌదరీస్. మా మేనత్త మా మేనమామ చౌదరీస్ వారు పెంచుకున్నారు, చిన్నప్పుడే తీసుకొని వెళ్ళిపోయారు. నా పేరు వెంకటేష్ అని పేరు పెట్టారు. తిరిగి మా తల్లిదండ్రులకు వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు వారు ప్రభుని నమ్ముకున్నారు. వారు ప్రభు గురించి చెప్పినప్పుడు నేను వారిని అపహాసించేవాడిని, వారిని హేళన చేసేవాడిని. వారితో నేను ఏమనేవాడిని అంటే, అమ్మ మన దేవుడు యేసు ప్రభు కాదు, మనకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ఆయనే మనం ఆరాధించాలి అని చెప్పినప్పుడు మా తల్లి యేసు ప్రభు సువార్త చెప్పినప్పుడు నేను హేళన చేసి ఆయన పట్టించుకునేవాడిని కాదు. ఒకరోజు ఆమె ఈస్టర్ రోజు ఆరాధన రమ్మన్నప్పుడు ఆరాధనలో నేను ఇష్టం లేకుండా వెళ్ళి కూర్చున్నప్పుడు దైవ సేవకుడు అక్కడ దేవుని గురించిన 3 విషయాలు తెలియపరిచాడండి. ఒకటి, దేవుడు అనేవాడు పరిశుద్ధుడు, దేవుడు అనేవాడు ప్రేమమయుడు, దేవుడు అనేవాడికి మరణం అనేది లేదు. దేవుడికి 3 లక్షణాలు ఉంటాయన్నాడండి. ఒకటి, దేవుడు అనేవాడు ప్రేమ గలవాడు, దేవుడు అనేవాడు పరిశుద్ధుడు, దేవుడు అనేవాడు మరణం లేదు. ఈ 3 ఎవరికి ఈ లక్షణాలు ఉంటాయో, ఈ 3 ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వారే దేవుడు అని సువార్త చెప్తున్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఆ పాస్టర్ గారి పైన. ఆ పాస్టర్ గారి సమాధానం చెప్పాలనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో నా పేరు పెట్టబడిన నా దేవుడిని, ఏదే దేవుడైతే పేరు నాకు పెట్టారో ఆ దేవుని వెతకడం ప్రారంభించాడు. పరిశుద్ధుడా, ప్రేమ గలవాడా, మరణాన్ని జయించాడా అంటే నాకు ఈ 3 లక్షణాలు కూడా కనబడలేదు. మొత్తం వెతికినప్పటికీ ఎవరిలో కూడా ఈ 3 లక్షణాలు నాకు కనబడలేదు. ఆ రోజు ఆ చిన్న సువార్త నా జీవితాన్ని మార్చిందండి. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభువులో పాపము లేదండి. యేసు ప్రభువులో ఏం లేదు? పాపము లేదు. ఆయన జననము పాపము లేని జననము, ఆయన జీవితము పాపము లేని జీవితం. ఆయన సర్వోన్నతమైన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు, సర్వంతరయామిగా ఈ లోకానికి వచ్చాడు కనుక తన యొద్దకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవాడు మాత్రము కాదు, ఆయన బలిగా ఈ లోకానికి వచ్చాడు. హీ కేమ్ టు గివ్ హిస్ లైఫ్. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ మీరు కూడా ఆ సర్వోన్నతమైన దేవుని దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకొని, మీ స్థితిని ఒప్పుకొని, మీ జీవితాలకు సమర్పణ చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. కాపాడు మాత్రమే కాదండి, మిమ్మల్ని భద్రపరుస్తాడని బైబిల్ మీకు చాలా స్పష్టంగా మీకు తెలియపరుస్తుంది. ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే మళ్ళా రాబోతున్నాడు. ఈస్ కమింగ్ అగైన్. అది నిజమైన క్రిస్మస్. ఆయన వచ్చేంత వరకు ఈ లోకంలో మనం ఆయన యొక్క మహిమ కొరకు మనం జీవిస్తూ ఉండాలి, బ్రతుకుతూ ఉండాలి. ఆయన కొరకు మనం బ్రతకాలి, జీవించాలి. ఆయన మాత్రమే మీ జీవితాలు రక్షించేవాడండి. హీ క్యాన్ ఓన్లీ సేవ్ యువర్ లైఫ్. అందుకనే ఆయనకి పెట్టబడిన పేరు యేసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించు. యేసు అంటే పాపము నుండి రక్షించువాడు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు. ఈ రాత్రి మరి ఆ యేసు ప్రభు వారు మీ పాపముల నుండి మిమ్మల్ని విడుదల పరిచేవాడు మీరు నమ్మితే, ఆయన మీకు తోడుగా ఉన్నవాడు అని మీరు నమ్మితే, ఆయన మీ జీవితాలకు మీరు ప్రభుగా అంగీకరిస్తే, అల్లాడు కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలు మార్చిన ప్రభు నేడు అనేక మంది జీవితాలు మారుస్తున్న దేవుడు.
శాంతి సమాధానంతో నింపుతున్న దేవుడు ఈ రాత్రి కూడా మీ జీవితాల్లో శాంతి సమాధానమును ఆయన అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. మరియా అనుమానించింది ప్రారంభంలో, కానీ తర్వాత దేవుని లేఖనాలను నమ్మింది, దేవుని వాగ్దానాలను నమ్మింది, దేవుని విశ్వసించింది, దేవుని దయ పొందింది, దేవుని కృపను పొందింది. ఈ రాత్రి మీరు కూడా ఆ సర్వోన్నతమైన దేవుణ్ణి మనసారగా మీరు విశ్వసిస్తే మీరు ప్రభు కృపని రాత్రి పొందుతారు. మీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి బాధలున్నా దేవుడు చేయలేనిది ఏది కూడా లేదండి. దేవుడు సమస్తమును చేయగలిగిన